సో హాయ్ ఫ్రెండ్స్, నా పేరు చంద్ర, మీరు చూస్తున్నారు చంద్ర టెక్నిక్స్ ఫర్ ఆల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం మనకి కరెక్ట్ సాడిల్ హైట్ మన సైకిల్కి ఎలా పెట్టుకోవాలి అనే సంగతి నేను ఈ వీడియోలో చెప్పబోతున్నాను ఫ్రెండ్స్. ఎందుకంటే చాలామంది బైసికల్ కొనకపోవడానికి ఎందుకు ఆలోచిస్తారంటే మెయిన్గా లెగ్ పెయిన్ వస్తూ ఉంటుంది అనమాట. దానికి మెయిన్ రీజన్ వచ్చేసరికి కరెక్ట్గా ఈ సాడిల్ హైట్ ఏదైతే ఉందో దాన్ని ప్రాపర్గా పెట్టుకోక చాలామందికి లెగ్స్ పెయిన్ అయితే ఫీల్ అవుతూ ఉంటారు. సో ఈ వీడియోలో మనం ఏం చేద్దామంటే కరెక్ట్గా మన హైట్కి తగ్గట్టుగా సాడిల్ హైట్ ఎలా పెట్టుకోవాలి అని సంగతి చెప్పబోతున్నాను ఫ్రెండ్స్. అండ్ అదేవిధంగా మనకి రైడ్ చేస్తున్నప్పుడు ఎలా తొక్కాలి అనే సంగతి కూడా నేను ఈ వీడియోలో చెప్పబోతున్నాను ఫ్రెండ్స్. ఇంక లేట్ చేయకుండా ఈ వీడియోని మనం వెంటనే స్టార్ట్ చేద్దాం. సో ఫ్రెండ్స్, మనకి ఎప్పుడైనా సైకిల్ హైట్ ఎలా అడ్జస్ట్ చేసుకోవాలనుకుంటే కనుక మనం హైట్ ఎంతైతే ఉంటామో మనకి ఈ హిప్ వరకు ఏదైతే ఉందో అంతవరకు మనకి సీట్ హైట్ అనేది మనకి మెయిన్గా రావాలన్నమాట. అప్పుడే మీకు ఏంటంటే కరెక్ట్ హైట్ అనేది మనకి అడ్జస్ట్ అవుతుంది. అది ఎలా ఏంటో ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్. తక్కువ ఉంటే ఏమవుతుందంటే మీకు తొడల మీద చాలా ఒత్తిడి పడుతుంది. అప్పుడు మీకు లెగ్ అనేది పెయిన్ అవుతుంది, ఎక్కువ దూరం మీరు ట్రావెల్ చేయలేరు. అది ఈ పొజిషన్లో మీరు ఈ మాత్రం హైట్ మీరు పెట్టుకుంటే కనుక మీకు ఏంటంటే మీకు లెగ్ మీద స్ట్రెయిన్ అనేది చాలా తక్కువ పడి మీకు సైక్లింగ్ దూరం ఎక్కువ మీరు చేయగలుగుతారు అనమాట. సాధారణంగా ఏం చేస్తారంటే కాలుకి అందడానికి మనకి ఏం చేస్తారంటే దగ్గరగా ఇలా పెడుతూ ఉంటారు. సో మనకి సైడ్ హైట్ తగ్గించుకుంటూ ఉంటారు. దానివల్ల ఏమవుతుందంటే మీరు ఎప్పుడైనా పెడలింగ్ చేస్తున్నప్పుడు కంప్లీట్గా మీ కాలు అనేది స్ట్రెచ్ అవ్వక మీకు తొడల మీద లోడ్ పడుతుంది. అప్పుడే మీరు ఇప్పుడు సైకిల్ చేస్తున్నప్పుడు మీరు చాలా స్ట్రెయిన్ ఫీల్ అవుతూ ఉంటారు తొడల మీద, మరి అదేవిధంగా ఇక్కడ కాలు మీద చాలా ఎక్కువ స్ట్రెయిన్ అవుతూ ఉంటారనమాట. అందుకే మీరు ఇందాక చెప్పినట్టుగా ప్రాపర్ హైట్ అయితే ఉండాలి. ఇప్పుడు చూస్తుంటే కనుక ఈ యాంగిల్ వచ్చేసరికి 30 degrees దాకా ఉంది. ఇప్పుడు మీకు స్ట్రెయిన్ ఎక్కువ పడుతుంది. ఇందాకైతే ఎగ్జాక్ట్గా స్ట్రైట్గా ఉంది, ఆల్మోస్ట్ ఒక 10 degrees మాత్రం ఇంక్లినేషన్ ఉంది. సో ఈ విధంగా మీరు ప్రాపర్గా మీరైతే సీట్ హైట్ని అనేది అడ్జస్ట్ చేసుకోవడానికి రీజన్ ఇదనమాట. ఇప్పుడు మనం కరెక్ట్ హైట్ ఎలా మెజర్ చేయాలనే సంగతి మనం చూద్దాం. సో ఫ్రెండ్స్, మనం కరెక్ట్ హైట్ ఎలా మెజర్ చేసుకోవాలి, సాడిల్ హైట్ ఎలా మెజర్ చేసుకోవాలని ఇప్పుడు చూద్దాం ఫ్రెండ్స్. ఇప్పుడు నేను ఏం చేద్దామంటే నేను ఇలాంటి బుక్ ఒకటి తీసుకుంటాను. ఇది వచ్చి నేను మనకి ఎక్కడైతే ప్రైవేట్ పార్ట్ ఉంటుందో ఇక్కడైతే పెట్టుకోవాలి. సో ఎగ్జాక్ట్గా పెట్టుకున్న తర్వాత మీరు ఏం చేస్తారంటే ఒక మార్కర్ పెన్ అయితే తీసుకోండి. సో ఈ మార్కర్ పెన్తో ఎగ్జాక్ట్గా ఏదైతే హైట్ ఉందో ఈ హైట్ అయితే ఈ విధంగా మార్క్ చేయండి. సో మార్క్ చేసిన తర్వాత సో టేప్ తీసుకుని మీరైతే మెజర్ చేయండి ఎంత హైట్ ఉంది అని చెప్పేసి. మీరైతే ఇంచెస్లో మెజర్ చేసుకోండి. నేనైతే ఇంచెస్లో మెజర్ చేస్తున్నాను. నేనైతే ఇక్కడ 28 అని చెప్పేసి ఇంచెస్ అయితే ఉంది. ఇది 28 inches. ఇందాక చెప్పాను కదా 28 inches. అది ఎలా మెజర్ చేయాలంటే మీకు సీట్ ఏదైతే మీకు కిందన ఈ పెడల్స్ ఉన్నాయో పెడల్ ఈ సెంటర్ పాయింట్ నుంచి ఇలా ఈ విధంగా మీకు 28 inches వచ్చేంత వరకు మీరైతే సీట్ హైట్ని అయితే పెంచాలి. ప్రెజెంట్ హైట్ వచ్చేసరికి మనకి 24 అయితే ఉంది. సో నేను 28 వచ్చేంత వరకు కరెక్ట్గా హైట్ పెట్టుకుంటే కనుక నాకైతే కరెక్ట్గా సాడిల్ హైట్ అనేది అడ్జస్ట్ అవుతుంది అనమాట. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఇందాక పొజిషన్లో పెట్టినట్టుగా నేనైతే సీట్ హైట్ని పెంచుతాను. ఇప్పుడు ఏం చేస్తానంటే సో ఇప్పుడు మనం చూసుకుంటే కనుక ఇప్పుడు మనకి సీట్ హైట్ వచ్చేసరికి మనకి 27 అయితే ఉంది. సో నేను ఒక ఇంచ్ అయితే కొంచెం తగ్గించాను. సో ఇది నాకు ఎగ్జాక్ట్ సీట్ అవుతుంది అనమాట. అప్రాక్సిమేట్గా మనకి ఎగ్జాక్ట్ సీట్ ఇదైతే అవుతుంది. సో ఈ విధంగా మనమైతే పర్ఫెక్ట్ సాడిల్ హైట్ని పెట్టుకుంటే కనుక మనకి ఏంటంటే రైడింగ్ చేస్తున్నప్పుడు చాలా కంఫర్ట్గా ఫీల్ అవుతూ ఉంటాం. అండ్ అదేవిధంగా చాలామంది ఏం చేస్తారంటే రైడ్ చేసేటప్పుడు ఏం చేస్తారంటే సో చాలామంది రైడ్ చేసేటప్పుడు ఏం చేస్తారంటే బ్యాక్ ఈ మడం మీద ఫోర్స్ అప్లై చేస్తూ ఉంటారు. అలా కాకుండా మీరు ఎప్పుడూ కూడా ఫ్రంట్ టోతో మీరు పెడల్ చేసినట్టయితే మీకైతే స్ట్రెస్ కొంచెం తక్కువ అవుతుంది. అప్పుడు మీకు నొప్పులు అనేవి చాలా తక్కువ అనిపిస్తాయి. సో ఫ్రెండ్స్, ఈ వీడియో కానీ మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే కనుక ఒక లైక్ బటన్ కొట్టండి. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తే కనుక నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ దిస్ వీడియో అండ్ దిస్ ఇస్ చంద్ర సైనింగ్ ఆఫ్.